హాట్ సమ్మర్ లో కూల్ గా చేసే బిజినెస్ ఐడియా గురించి ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రూట్ జ్యూస్ షాప్. ఇది సమ్మర్ లో మంచి డిమాండ్ ఉంటుంది. సమ్మర్ అనే కాదు, సీజన్ బట్టి మీరు ఆ యొక్క ఫ్రూట్స్ కనుక తీసుకొచ్చినట్లయితే మంచి డిమాండ్ ఉంటుంది ఈ బిజినెస్ కి. అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ షాప్ ని స్టార్ట్ చేయడానికి ఎంత పెట్టుబడి అవుతుంది, దీనికి సంబంధించినటువంటి ఎటువంటి లైసెన్స్ మీరు తీసుకోవాలి, ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది, అండ్ మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, రా మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎటువంటి ఎక్విప్మెంట్ అవసరం అవుతాయి, వాటిని ఎక్కడ తీసుకోవాల్సి ఉంటుంది, ఎంతమంది కస్టమర్స్ వస్తూ ఉంటారు, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత లాభం వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ ఫ్రీడమ్ యాప్. సో ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతాం. సో ఫ్రూట్ జ్యూస్ షాప్ ఈ బిజినెస్ కి ఎప్పటికీ కూడాను మంచి డిమాండ్ ఉంటుంది. సో ఇది తక్కువ పెట్టుబడితో మీరు పెట్టుబడి చేసిన ఎక్కువ లాభాలను మీకు తెచ్చబడుతుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లేస్ అనేది ఇంపార్టెంట్. సో ప్లేస్ వచ్చేసి మీకు 100 నుంచి 150 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే సరిపోతుంది. అది కూడా మీరు ఒక కమర్షియల్ ఏరియాని ఎంచుకోండి. సో కమర్షియల్ ఏరియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ జిమ్ ఆపోజిట్ కావచ్చు, తర్వాత రద్దీగా ఉండే ప్రదేశాలు, జంక్షన్స్లో కావచ్చు, సపోజ్ కాంప్లెక్సెస్ ఉంటాయి, సో రైతు బజార్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు. సో ఇలాంటి ఏరియాస్లో కనుక మీ యొక్క జ్యూస్ షాప్ని కనుక స్టార్ట్ చేస్తే మీకు మంచి లాభాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ జనాలు క్రౌడ్ ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటారు కాబట్టి మీకు మార్కెట్ కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇటువంటి ప్లేసెస్ని మీరు ఎంచుకోండి. ఇక నెంబర్ 2 వచ్చేసి దీనికి సంబంధించి పెట్టుబడి కేవలం మీరు మినిమంలో అయితే 50,000 రూపాయలు, ఇంకా లేదు అనుకుంటే 1,00,000-1,50,000 మ్యాక్సిమం 2 lakhs వరకు కనుక మీరు పెట్టుకున్నట్లయితే మంచిగా ఒక ఇంటీరియర్ కూడా దానికి చేసుకుంటే బాగుంటుంది అనమాట. సో సిట్టింగ్ కెపాసిటీ కూడా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 నుంచి ఒక 6 మెంబర్కి సరిపడేటువంటి ప్లేస్ అయితే మీరు చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక రా మెటీరియల్. సో రా మెటీరియల్ విషయానికి వచ్చేస్తే మీరు డైరెక్ట్గా ఫ్రూట్స్ ఎవరైతే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారో వాళ్ళతో డీల్ కుదుర్చుకొని ప్రతిరోజు కూడా ఫ్రూట్స్ పంపని చెప్పండి, అకార్డింగ్ టు ది సీజనల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాబోయే కాలంలో మ్యాంగోస్ చాలా ఫేమస్ కాబట్టి మ్యాంగోస్ ఫార్మర్స్ దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని కనుక మీకు డైరెక్ట్గా ఇవ్వమని చెప్పినట్లయితే సో వాళ్ళకి మీకు ఇద్దరికి కూడా మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ వచ్చేసి డిస్ట్రిబ్యూషన్ దగ్గరికి వెళ్ళి ఒక మామిడి పళ్ళు అమ్మేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు తీసుకోవడం వల్ల రైతులు నష్టపడుతూ ఉంటారు. సో అలాంటి ప్లేసెస్లో అలాంటి టైమింగ్స్లో మీరు డైరెక్ట్గా రైతులతో మాట్లాడుకొని తెప్పించుకోండి. సో ఈ విధంగా రా మెటీరియల్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఎటువంటి లైసెన్సులు తీసుకోవాలి, లైసెన్సుల విషయానికి వచ్చేస్తే ఇది కంప్లీట్లీ ఫుడ్కి సంబంధించింది కాబట్టి FSSAI లైసెన్స్ కూడా తీసుకుంటే సరిపోతుంది. అండ్ మున్సిపల్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ యొక్క టర్న్ ఓవర్ మంచిగా బాగా ఉంటుంది అనుకున్నట్లయితే మీరు GST కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీ యొక్క షాప్ నేమ్ రిజిస్ట్రేషన్ కూడా ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. సో ఈ లైసెన్స్ అనేవి తప్పనిసరిగా మీరు తీసుకోవాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి ఎటువంటి ఎక్విప్మెంట్స్ మనకు కావాల్సి ఉంటుంది. సో ముఖ్యంగా మనం చూస్తున్నట్లయితే ఫ్రూట్స్ అన్ని పెట్టుకోవడానికి గ్లాస్ ఏదైతే ఉంటుందో ఆ గ్లాసెస్ అన్ని కూడా మీరు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుకొని చక్కగా మీకు కావాల్సిన డిజైన్లో మీరు తయారు చేయించుకోండి. మీరు ఆర్కిటెక్ట్ని కూడా మాట్లాడుకుంటే సో దాన్ని మీకు చక్కగా పని చేసి పెడుతూ సరిపోతుంది. అండ్ సో ఓన్లీ ఫ్రూట్సే కాకుండా మీరు ఎక్స్ట్రా యాడెడ్ లైక్ మిల్క్ షేక్స్ కావచ్చు, తర్వాత ఐస్ క్రీమ్ అని చెప్పి సో సీజన్కి తగ్గట్లుగా ఇటువంటి ఐటమ్స్ కూడా మీరు యాడ్ చేసినట్లయితే, అండ్ లస్సీ అని చెప్పి అంటూ ఉంటాము. సో స్వీట్ లస్సీ అని చెప్పి చాలా ఫేమస్ ఒక స్టోరీ కూడా ఉంది. ఒక పర్సన్ తను జస్ట్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారంట, సో లారీ డ్రైవర్ సంథింగ్. సో తను ఏం చేశారు అంటే ట్రావెల్ చేసే టైంలో కొంత తన వ్యాన్లో కొంత స్పేస్ అనేది జ్యూస్ షాప్కి ఇచ్చేసి, సో తను ట్రావెల్ చేస్తున్న టైంలో ఎక్కడైతే తను కాసేపు రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా ఆ ప్లేస్లో ఆపేసి అక్కడ జ్యూస్ అమ్మేవాడంట అందులోనే. సో దీని ద్వారా తను కూడా చాలా డబ్బులు సంపాదించేవాడు. సో చాలా స్మార్ట్గా ఇలా బిజినెస్ చేసుకున్నాడు అనమాట. తను టైంని, తను ట్రావెల్ చేసే విధానాన్ని చక్కగా ఆ సీజన్కి బట్టి తను ఈ యొక్క బిజినెస్